ఉమ్. నేను వేరుగా ఉంది, చైతన్యం వేరుగా ఉంది. అంటే దేహభావన వల్ల నేను పుట్టింది. ఏం చెప్తున్నాను ఇక్కడ? దేహభావన వల్ల అంటే శరీర భావన వల్ల నేను పుట్టింది. శరీరం జడం. ఇక్కడ జడం అంటే ఏమిటి? తన్ను తాను తెలుసుకుంటా గ్రహించుట అన్నది లేదు. గ్రహించిన లక్షణం లేదు. గ్రహించే లక్షణం ఉంటే ఏం చేయాలి? అది తెలుసుకునే లక్షణం ఉండాలి. గ్రహించినప్పుడు తెలుసుకున్నప్పుడు గుర్తించే లక్షణం ఉండాలి కదా. గ్రహించడం అంటే ఏంటి? అర్థం చేసుకోవటం. గ్రహించడం అంటే ఏంటి? తెలుసుకున్న దాన్ని గుర్తించడం, తెలుసుకున్న దాన్ని తెలుసుకోవటం, తెలియని దాన్ని తెలుసుకోవటం, తెలుసుకున్న దాన్ని గమనించడం. ఈ లక్షణాలు ఉండాలి. అది అనుభవంలోనే సహజ స్వయం అవగాహన, స్వానుభవ అవగాహన, ప్రత్యక్ష అనుభవ అవగాహన మన అందరికీ ఉందని ఎప్పుడు మీకు తెలుసు, నాకు తెలుసు, ఎవరికి వారే ఈ విషయం అందరికీ తెలుసు. నేను వేరు, చైతన్యం వేరు. అంటే దేహభావన చేతనే నేను ఉన్నది. దేహభావం లేకపోతే నేను ప్రసక్తి ఎక్కడుంది? దేహ ప్రసక్తి వస్తే ఖచ్చితంగా నేను ప్రసక్తి వస్తుంది. నేను ప్రసక్తి వస్తే దేహ ప్రసక్తి ఉంది. రెండింటికి కలిపి ఒకటా? అవినాభావ సంబంధమా? ఇది ప్రధానము. దేహం అంటే ఏమిటి? స్పష్టంగా దేహ సంబంధించిన అనుభవాలు, అనుభూతులు అన్నీ కలిసి అనేక ఆలోచనలు, అనేక భావనలు, అనేక తలంపులు, అనేక సాధనలు అన్నీ కలిసి నేను అంటే ఇక్కడ మనసు, బుద్ధి. మనసు అన్నం, బుద్ధి అన్నం, చిత్తమను, అహంకారమను మొత్తం కలిపి అంతగానమును, తలంపను, స్మరించడం, తలంచడం, ఆలోచించడం, సంఘటనలు ఉన్నాను, లేవు, తెలిసినవి, తెలియనివి, సత్యము, అసత్యము అన్నీ కూడా చివరికి ఎందాక వచ్చింది? దేహం ఉన్నంత వరకు దేహ సంబంధమైన అనుభవ అనుభూతులు నీకు నిజ సహజ స్వానుభవంలో నేను ఉంది కదా. నేను దేహాన్ని, దేహం జడము, నేను జడము. నేను దేహాన్ని అంటే వల్లనే నేను మనసుని, మనసు జడము. నేను బుద్ధిని, బుద్ధి జడము. అయితే జడమైన పద్ధతి, జడంగా ఉన్న ఈ నేను సంబంధించిన అనేక వాసనలు, ధర్మం, అర్థం, కామం, మోక్షం, దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు, ఆస్తికత్వం, నాస్తికత్వం, ప్రకృతితో సహా సర్వం నువ్వు అనుభవించేవి, సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, నిద్ర కావచ్చు, కళ కావచ్చు, అన్నీ కూడా వృత్తులు మొత్తం సర్వం కూడా జడ పదార్థమే. అయితే జడ పదార్థం తను తాను ఏ విధంగా ఉన్నది? అనేక సంఘటనలు, అనేక దేహాలు, అనేక ఆలోచనలు, అనేక భావాలు, అనేక సంఘటనలు, భావాలు, ఆలోచనలు, తలంపులు, అనుకోవటము, అనుకోకుండా ఉండటము, గమనించడం, గమనించకుండా ఉండటము, శబ్దం చేయటం, శబ్దం చేయకుండా ఉండటం, మొత్తం ఈ సంఘటనలన్నీ యొక్క మొత్తము కలిసి, ఈ మొత్తం సముదాయం కలిసి మనస్సు అని చెప్పుకోవచ్చు. అదే అనుభవం. మనసు అంటే ఏంటి? అనేక ఆలోచన గుంపు, అనేక భావాల యొక్క గుంపు, అనేక తలంపుల గుంపు, సమిష్టి. ఆ సమిష్టి వ్యష్టి, సమిష్టి, వ్యష్టి, సమిష్టి, ఖండము, అఖండము, సగుణము, నిర్గుణము, సర్వం. మతము, జాతి, కులము, దేశ సంబంధం మొత్తం కూడా రంగు, రుచి, వాసన, జ్ఞానేంద్ర, కర్మేంద్ర, ప్రాణేంద్రియాలు, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు సర్వం కూడా అవస్థాత్రయం, ఓంకారం, శబ్దం అన్నీ కలిసి గుంపుగా కలిసి జడ పదార్థంగా ఉన్నది. అప్పుడు జడ పదార్థం అంటే నువ్వు గమనించినవి, గుర్తించినవి, తెలుసుకున్నావు అన్నీ. ఈ తెలుసుకున్న వాటితో సహా సర్వం జడ పదార్థం. మరి జడ పదార్థానికి చైతన్యం లేకుండా జడ పదార్థం ఏ విధంగా